శత్రువులు ఎక్కడో లేరు, మన చుట్టే ఉన్నారు, సాధారణ మనుషుల్లాగా మన చుట్టే సంచరిస్తున్నారు అనే విషయం మరొకసారి రుజువైంది. రాజస్థాన్ లో దాదాపు 10,000 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. సో అసలు రాజస్థాన్ లో ఏం జరిగింది, ఎందుకు జనవరి 26న ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు ప్లాన్ చేశారనే చాలా వివరాలు అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ కొట్టండి, కామెంట్ బాక్స్ లో జై హింద్ అనో జై భారత్ అనో ఏదో ఒక కామెంట్ పెట్టండి. ఎన్ని కుట్రలు చేసినా భారతీయులందరం ఐక్యంగా ఉంటామని చాటి చెప్పే విధంగా. సో ఇక వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా హర్సౌర్ అనే ఒక గ్రామంలో జనవరి 24న ఎన్ఐఏ అధికారులు కొంతమంది పోలీసులు ఒక వ్యక్తి ఇంటికి వెళ్లారు. సో ఇంటికి వెళ్లి డోర్ కొడితే ఒక వ్యక్తి అమాయకంగా బయటకు వచ్చాడు. సో అతని పేరే సులేమాన్ ఖాన్. సో అతను అన్నది ఏంటంటే, నేను ఒక సాధారణ రైతును, ఇంతమంది పోలీసులు నా ఇంటికి ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు. సో మాకు కొంత సమాచారం వచ్చింది, మీ ఇంటిలో సోదా చేయాలని చెప్పేసి ఎన్ఐఏ అధికారులు పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహించారు. సో వాళ్లకు కళ్ళు చెదిరేలా దాదాపు 10,000 కిలోల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు అక్కడ దొరికాయి. సో ఇంత పెద్ద స్థాయిలో ఎందుకు ఇంత నిల్వ ఉంచారు అని అతను అడిగితే, అతను చాలా అమాయకంగా, నేను ఒక సాధారణ రైతును, వ్యవసాయం కోసం అమోనియం నైట్రేట్ నిల్వ చేసి ఉంచానని చెప్పడం జరిగింది. సో ఒక 100-200 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతు కూడా ఈ స్థాయిలో అమోనియం నైట్రేట్ అనేది అవసరం ఉండదు. ఈ స్థాయిలో అమోనియం నైట్రేట్ ను పేల్చితే దాదాపు జిల్లాలే మాయమవుతాయి. సో ఇదంతా చూసినటువంటి ఆ అధికారులు ఇంకాస్త సెర్చ్ చేస్తే వాళ్ళకు చాలా డిటోనేటర్స్, తర్వాత కొన్ని రకాల ఫ్యూజులు, వైర్లు అయితే దొరికాయి. అంటే పెద్ద స్థాయిలో వీళ్ళు పేలుడు చేయడానికి ప్రయత్నిస్తారని తెలిసి సో గట్టిగా అతన్ని అడగడం జరిగింది. సో అప్పుడు అతను పారిపోవడానికి ప్రయత్నిస్తే పట్టుకొని అతన్ని అడిగితే మొత్తం మీద అయితే నిజం ఒప్పుకున్నాడు. సో ఇది పేలుడు కోసమే ఈ స్థాయిలో నిల్వ చేశామని చెప్పడం జరిగింది. సో అప్పుడు ఈ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ఇతన్ని అయితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. సో ఇంతవరకు ఏదైతే ప్లాన్ చేశాడో, ఇంత పేలుడు పదార్థాలు నిల్వ ఉంచుకొని 1000 మందిని చంపడానికి ప్రయత్నించినటువంటి ఈ వ్యక్తికి ఆ టైంలో ఎలాంటి అనారోగ్యం లేదు. కానీ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ఇతన్ని పట్టుకున్న తర్వాత ఇతనికి ఆరోగ్యం చెడిపోయింది. అంటే ఎవని పానం మీదకి వచ్చేదాకా వానికి అసలు ఏందనేది తెలియదు. సో ఇప్పుడు ఇతన్ని మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి టెస్ట్ చేయించి మళ్ళీ అక్కడికైతే తీసుకెళ్లడం జరిగింది. సో అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు జనవరి 26 రోజు రిపబ్లిక్ డే కాబట్టి పెద్ద ఎత్తున వేరే దేశానికి చెందినటువంటి దేశాధినేతలు ఇక్కడికి వచ్చారు. సో ముఖ్యంగా 27 దేశాలకు చెందినటువంటి యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. జనవరి 27న పెద్ద స్థాయిలో ఒక ట్రేడ్ డీల్ అనేది జరగబోతుంది. సో ఈ స్థాయిలో ట్రేడ్ డీల్ జరుగుతున్నటువంటి టైంలో, ఈ స్థాయిలో రిపబ్లిక్ డే వేడుకలు జరుపుతున్నటువంటి టైంలో పేలుడు జరిగితే సో వేరే దేశాధినేతలు ఏమనుకుంటారు అంటే, ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువ జరుగుతాయి, ఇక్కడ పేలుళ్ళు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టడం వ్యర్థం. సో ఇక్కడికి వేరే దేశానికి చెందినటువంటి నాయకులు వస్తే చాలా వరకు ప్రమాదం అని వాళ్ళు అనుకుంటారు. సో ఆ విధంగా వాళ్ళను, వేరే దేశాధినేతలను ఇక్కడికి రాకుండా చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఇంత స్థాయిలో వీళ్ళు పేలుడైతే ప్లాన్ చేశారు. సో మనం గతంలో కూడా గమనిస్తే, ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే పేలుడు జరిగిందో, సో దానికి ముందు హర్యానాలో 2,900 కిలోల అమోనియం నైట్రేట్ నిల్వలు దొరికినాయి. సో దాని తర్వాత 1 by 1 అంటే జమ్మూ కాశ్మీర్ లో 2 డాక్టర్లు దొరకడం, అంటే ఈ ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నటువంటి వ్యక్తులు. దాని తర్వాత ఈ అల్ఫాలా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, తర్వాత స్టూడెంట్లు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ పేలుడు గురించి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఈ పేలుడు పదార్థాల విషయంలో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి తెలిసింది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ కూడా, షాహీన్ షాహిద్ అనే ఒక మహిళా ప్రొఫెసర్ కూడా చాలా మందిని పోగేసి వాళ్ళను ఉగ్రవాదులుగా తయారు చేసే ప్రయత్నం చేసింది. సో దాంతో పాటుగా మనం హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఒక విష పదార్థాన్ని తయారు చేసి చాలా విషప్రయోగం చేయడానికి ప్రయత్నించినటువంటి ఇంకొక డాక్టరు. సో దీంతో పాటు ఒక మహిళ భర్తకు విడాకులు ఇచ్చి పిల్లల్ని విడిచిపెట్టి ఉగ్రవాదులతో చేతి కలిపినట్టు ఇంకొక మహిళ. సో మనం బెంగళూరులో చూసినటువంటి బీటెక్ చదివినటువంటి ఒక విద్యార్థి, సో చాలా మంది ఒక గుంపును తయారు చేసి ఇదే విధంగా మన దేశానికి ఇబ్బంది చేకూర్చే విధంగా వీళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఇంతకు ముందు వేరే దేశం నుంచి అటాక్ చేయడమే జరుగుతుండే. సో ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి కొంతమందిని మభ్యపెట్టి ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి లోకల్ గానే, అంటే ఉన్నటువంటి దేశంలో అంతర్గతంగానే ప్రమాదాలు చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో నిన్న మొన్నటి దాకా ఏదైతే జరిగినో, ఇప్పుడు మళ్ళీ ఈ సులేమాన్ ఖాన్, సో వీడు కూడా, అంటే ఇంత ముందు కూడా 2-3 కేసులు ఇతని పైన ఉన్నాయి. స్మగ్లింగ్ లో కావచ్చు, కొన్ని పేలుడు పదార్థాలు నిల్వ చేయడంలో కావచ్చు, ఇదేమైనా 2-3 కేసులు ఉన్నాయి. కాకపోతే చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను వాడుకొని వీళ్ళు బయటకు వస్తున్నారు. సో మొత్తం మీద అసలు ఏం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఏ జాగాల్లో చేస్తున్నారు, వీళ్ళను ఇలాంటి కుట్రలు చేయడానికి, ఇలాంటి పేలుళ్ళు చేయడానికి ప్రోత్సహిస్తున్న వారు ఎవరు, దాని వల్ల నష్టపోతున్న వాళ్ళు ఎవరు, ఒకసారి
అన్ని సంఘటనలు డిసెంబర్ 9 నుంచి మొదలు పెడితే పుల్వామా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఢిల్లీ పేలులు కావచ్చు, ఇప్పుడు సులేమాన్ ఖాన్ కావచ్చు. సో ఇవన్నీ ఒకసారి చాలా గమనించాలి. గమనించిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇలా ఇంత పెద్ద స్థాయిలో కుట్రలు జరుగుతున్నప్పుడు దాన్ని భగ్నం చేయడానికి గూఢచారులు కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, ఎన్ఐఏ వాళ్ళు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, సో వీళ్ళతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండి ఎవరేం చేస్తున్నారు, ఒకవేళ ఏదన్నా సో ఇది కరెక్ట్ కాదు, ఇది చట్ట విరుద్ధమైనటువంటి చర్య అని అనిపిస్తే ఏ వర్గం వారైనా సరే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక పేలుడు జరిగితే చిన్న పెద్ద ముసలి ముతక అని కాకుండా ప్రతి ఒక్కరు చనిపోయే ఆస్కారం ఉంటది. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు కూడా దెబ్బతింటాయి. సో ఆ ఏరియా మొత్తం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లే ఆస్కారం అయితే ఉంటది. సో ఇంత స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయి అనే విషయం అయితే మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఈ సంఘటన గురించి, అక్కడ జరిగినటువంటి విషయం గురించి సో మీరేమనుకుంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మేము ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.